చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి సమక్షంలో వర్క్స్ బోర్డు నుంచి ముస్లిం నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఉపయోగపడాల్సినటువంటి వర్క్స్ బోర్డు భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయని, ఈ విషయం తనను ఎంతో కలిచివేసిందన్నారు. పదవులు ఇచ్చినా విలువలేని కుర్చీ వేసి నిధులు కేటాయించకుండా వైసీపీ సర్కార్ మభ్యపెట్టిందన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా, దుల్హాన్ పథకం వంటి పథకాలన్నీ కూడా రద్దు చేసి వైసీపీ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తుందని గల్లా మాధవి తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ పాలనలో అన్యాయానికి గురైన వారు కూటమిలో చేరి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా గల్లా మాధవి పిలుపునిచ్చారు. వక్ఫ్ బోర్డు నుంచి నాయకులు వచ్చారు. వారు ఎంతో తీవ్ర ఆవేదనతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి మన కూటమిలో చేరడం జరిగింది. ఈరోజు పచ్చ కండువా వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నా సమక్షంలో వీరు పచ్చ కండువాని వేసుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అంటే ఎంత తీవ్ర ఆవేదనకి గురయ్యి, ఎంత అక్రమాలకి గురయ్యి వారు వైసీపీ ప్రభుత్వం నుంచి ఇక్కడికి వచ్చారో వారు చెప్తూ ఉంటే నిజంగానే మనసు కలిచివేస్తుంది. ఉన్న వక్ఫ్ బోర్డు భూములన్నిటినీ కూడా అన్యాక్రాంతం చేసేసి ప్రతి ఒక్కరికి వారి నాయకులకే ఆ భూములన్నింటినీ కేటాయించి కబ్జాలకు గురయ్యి ఈరోజు పేదలకు ఉపయోగపడాల్సిన ఆ భూములన్నింటినీ కూడా వాళ్ళు ఆ లబ్ధి కోసం ఎక్కువగా అమ్ముకోవడం కోసం నాయకుల క్రాంతం చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం పేదలకంటూ ఏమీ మిగల్చకుండా చేసింది. అలాగే ఎన్నో రకాలైన పదవులు ఇచ్చి కూడా వాటికి ఏ మాత్రం విలువ లేని ఒక కుర్చీ వేసి దాని నుంచి ప్రజలకు లబ్ధి పొందాల్సిన విధంగా ఏ నిధులు ఉంచకుండా ఊరికే నామకే వాస్తేలాగా వాళ్ళని కూర్చోబెట్టడం, వారికి ఏ పని అప్పజెప్పకపోవడం, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని అంటే ప్రజలు ఇలా బాధపడుతున్నారు మేము ఏదైనా చేస్తాము అని అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవడం, ఇలాంటి భూములను కానివ్వండి, ఆస్తులను కానివ్వండి వారి నాయకులకే కబ్జా చేసి అందించడం ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వంలో చూస్తూ వచ్చాము. ఎవరైనా మైనారిటీలు నష్టపోయారు అని అంటే కేవలం అది వైకాపా ప్రభుత్వంలో మాత్రమే నష్టపోయారు అని మనం చాలా స్పష్టంగా ఈరోజు మనకు తెలుస్తుంది. వచ్చి రాగానే ప్రభుత్వం రంజాన్ తోఫాన్ తీసేసింది. ఎంత ఖర్చు అవుతుందని దాన్ని తీసేశారు, ప్రజలకు దూరం చేశారో ఈరోజు నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అలాగే దుల్హన్ పథకాన్ని వారు నిర్వీర్యం చేసేశారు. ఇంతవరకు ఏ ఒక్క ఆడబిడ్డకు కూడా వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే ఇచ్చింది లేదు. అలాంటిది మనం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే ఆయన ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలు మైనారిటీలకు తీసుకొని వచ్చారు. ఇమాంలకి, మౌలానాలకి గౌరవ వేతనంగా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవ్వడం జరిగింది. రేపు ప్రభుత్వం వచ్చి రాగానే వారికి కూడా దాన్ని 15,000గా పెంపు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇన్ని మంచి పనులు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు మైనారిటీలకు ఏదైనా జరిగింది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. అయితే ఈరోజు కేవలం ఎన్డీఏతో కలిసాము, బీజేపీతో కలిసాము అని ఏదో పిచ్చి పిచ్చి కల్లెపొల్లి మాటలు చెప్తూ దుష్ప్రచారాలు చేస్తూ మాకు ఉన్న రిజర్వేషన్లు తీసేస్తారు, మీకు అన్యాయం జరుగుతుంది అని దుష్ప్రచారాలు చేస్తూ ప్రజల మనసులో భయాందోళనను కలిగిస్తూ కేవలం ఓట్ల కోసం ప్రతి ఒక్కరి గడప తొక్కుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసమే ఉంటుంది, ఊరికే పాలించడానికి వాళ్ళని పీక్కు తినడానికి మాత్రమే పరిపాలన చేయాలి అని అనుకున్న దిశలోనే తప్ప ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఏ ఒక్క నాయకుడికి లేదు. ఈరోజు మైనారిటీలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే దానికి కారణం కేవలం వైకాపా ప్రభుత్వం, వారి యొక్క దాడులు, వారి యొక్క అక్రమ పరిపాలన మాత్రమే అని ఈరోజు మీడియా పూర్వకంగా నేను ప్రతి ఒక్క ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి వారి ప్రలోభాలకు కానివ్వండి, వారి భయాలకు కానివ్వండి, వారు చేసే ధమ్కీలకు కానివ్వండి మీరు ఎలాంటి భయాందోళనకి గురి కాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూటమే గెలుస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పరిగెడుతుంది. ఇప్పటిదాకా ఉన్న స్తబ్దత వీడిపోయి మన నిజమైన అభివృద్ధిని, నిజమైన సంక్షేమాన్ని చూడబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పిలుపిస్తున్నాను, ధైర్యంగా మీరందరూ ముందుకు వచ్చి మన కూటమికి ఓటేసి గెలిపించండి. వచ్చి రాగానే ముందు ఈ వక్ఫ్ బోర్డు తాలూకా ఏవైతే ల్యాండ్లు మనకి కబ్జా ద్వారా లేదంటే రకరకాల అన్యాక్రాంతం జరిగినాయో వాటన్నిటినీ తిరిగి తీసుకొస్తాము. పేదలకు కానివ్వండి, వాటికి ప్రజా ఉపయోగానికి వీలయ్యే విధంగా వాటిని మేము దాన్ని పునర్నిర్మించే పనిలో మేము ఉంటాము. కాబట్టి మీడియా పూర్వకంగా ప్రతి ఒక్క మైనారిటీ సోదరులకు మేము హామీ ఇస్తున్నాము.
మనకి రాబోయే ప్రభుత్వం మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసమే వస్తుంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఎదుర్కొని ఇలాంటి ప్రలోభాలకి మీరు గురి కాకుండా కూటమికి ఓటేసి గెలిపించి మన పశ్చిమ నియోజకవర్గాన్ని అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను.